హాయ్ అండి. అందరికీ పోలిపాడ్యం పండుగ శుభాకాంక్షలు. పోలిపాడ్యం రోజున నేను పూజను ఏ విధంగా చేసుకున్నానో ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. పోలిపాడ్యం రోజున దీపాలు మనము 5 గంటల లోపే పెట్టేసేయాలి అని చెప్పేసి ముందు రోజు నైటే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను. ఒత్తులను ముందుగా నూనెలోనే నానబెట్టేసుకొనేసి ప్రసాదాలకు కావాల్సిన ఏర్పాట్లు వీటన్నిటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను. తర్వాత రోజు మార్నింగే ఎటువంటి టెన్షన్ పడకుండా ఉదయాన్నే లేసి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకుని తులసికోటను అందంగా అలంకరించుకొనేసి ముగ్గులు ఏర్పాటు చేసుకొనేసి దీపాలను సిద్ధం చేసుకున్నాను. నక్షత్రాలు ఉన్నప్పుడే దీపారాధన చేసుకోవాలి కదా, అందుకోసమే నక్షత్రాలు ఉన్నప్పుడే దీపారాధన చేసుకోవటం కోసం 5:30 గల పూజ మొత్తాన్ని పూర్తి చేసుకున్నాను. కొన్ని అరటి డబ్బలలో, కొన్ని టెంకాయ చిప్పలలో వీటిల్లో నేను దీపాలు అయితే నీటిలో వదులుకున్నాను. మార్గశిర పాడ్యమిని కార్తీక మాసం చివరి రోజుగా పరిగణించి మనము పోలీస్ వర్గాన్ని అయితే చేసుకుంటాం కదా, అందుకోసమే చక్కగా ఇలా ఏర్పాట్లన్నీ చేసుకుని పోలీస్ వర్గం కథను చదువుకొనేసి విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం వీటన్నిటిని పారాయణ చేసుకున్నాను. కంప్లీట్ లాంగ్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసాను, చెక్ చేయండి.